రోజులు పిల్లలు బడికి రాలేదనుకో పంతులు ఏం చేస్తారు? మూడో రోజు వచ్చిన రోజు అడుగుతారు. ఇక 3 రోజులకు కూడా బడికి రాకుంటే పంతులు కూడా మర్చిపోతారు. ఎప్పుడో ఇక పిల్లగాడు మళ్ళీ బడికి వచ్చిన రోజు అడుగుతారు. మంచిగా చదివి హోంవర్క్ చేసుకోమని చెప్తారు కదా. అయితే ఇక్కడ టీచర్లు మాత్రం ఏం చేసిర్రంటే వారం రోజులు బడికి రాకుండా ఇంటి దగ్గర ఉంటున్న పిల్లగాని ఇంటి దగ్గరకు పోయి ధర్నా చేసి బడికి వచ్చేదాకా పట్టుబట్టిర్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సింగవరం ఊరు బడి పంతుళ్ళు పిల్లలు. అగజూడుండ్రి అందరికందరూ ఇంటి ముంగట ఎట్లా కూసున్నారో. పిల్లగానికి జ్వరం వచ్చింది లేదట, నొప్పి లేచింది లేదట, కానీ బడి మాత్రం నాక పెడుతుండేసరికి అసలు విషయం ఏందని తెలుసుకునే తందుకు పోతే ఇంటి దగ్గరనే ఉన్నాడట. చెప్పవే అన్నా, మీ ఓడు బడికి పోకుండా వారం రోజుల నుంచి ఉంటుంటే మీరేం చేస్తున్నారే? మాయ మాటలు చెప్పి ఇంట్లో ఉంటున్నాడు. కథ సల్లగుండా ఇన్నారులా ఏదో ఒక వంక చెప్పి ఇంటికాన్నే ఉంటుండట. మరి వారం 10 రోజుల నుంచి పిల్లగానికి ఏం వంకలు దొరికినాయో, వంకలు చెప్తే వీళ్ళెట్లా నమ్మినరో గాని మీరు చెప్పండి సారు. మీరు బాగానే పోయి ధర్నా చేసిర్రు, ఎందుకు? మిగతా పిల్లలు కూడా మార్పు రావాలి, పేరెంట్ కూడా కొంచెం వాళ్ళకు కూడా అవగాహన వస్తుందనే ఉద్దేశంతో ఇక వీళ్ళ ధర్నాకు కరిగిపోయిన పిల్లగాని అమ్మ నాయనలు చక్కదనంగా బడికి తీసుకొస్తే సన్మానం చేసిర్రు. కానీ ఈ స్కూల్ టీచర్లు చాలా గ్రేట్ పోన్రుల్లా. పిల్లగాడు బడికి రాకుంటే పట్టుబట్టి ధర్నా చేసి బడికి తీసుకుపోయినరంటే చదువు మీద వీళ్ళెంత శ్రద్ధ పెడుతున్నారో, పిల్లల భవిష్యత్తు కోసం వీళ్ళెంత కష్టపడుతున్నారో అర్థమవుతున్నది.